టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ కేబినెట్ భేటీకి రంగం సిద్ధం. సెప్టెంబర్ 4న ఉద్యోగ పెన్షనర్లకు కీలక నిర్ణయాలకు అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమైంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సెప్టెంబర్ 4 బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమావేశానికి పక్కా ప్రణాళిక. ఈ కేబినెట్ భేటీకి సంబంధించి ఎజెండా రూపకల్పన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదన అన్నిటినీ కూడా సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలలోపు సాధారణ పరిపాలనా శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్యాబినెట్ విభాగంకు తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్ అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ గడువు విధించడం ద్వారా ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించి ఒక సమగ్ర అజెండాను రూపొందించడానికి తగిన సమయం లభిస్తుంది. కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నటువంటి కీలక అంశాలు. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు ప్రజాకర్షక పరిపాలనాపరమైనటువంటి మరియు ఆర్థికపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిపాలనా వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఈ క్రింది అంశాలు ఎజెండాలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇందులో మొదటిది సూపర్ 6 హామీల అమలు, మహాశక్తి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, దీప పథకం వంటి అంశాల పురోగతిపైన సమీక్ష జరిపి తదుపరి కార్యాచరణ అయితే ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. ఇకపోతే నిరుద్యోగ యువతకు భృతి అందించే పథకంపై, విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. అన్నదాతలకు ఆర్థిక సహాయం, వ్యవసాయ రుణాల మాఫీ వంటి హామీల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించవచ్చు. ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారం, కొత్త వేతన సవరణ సంఘం పీఆర్సీ కమిషనర్ నియామకం పైన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక పెండింగ్లో ఉన్న డిఏల విడుదలకు ఆమోదం తెలిపే సూచనలు కనిపిస్తున్నాయి. మిగిలిపోయిన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవచ్చు. రాజధాని అమరావతి నిర్మాణం, నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించడానికి అవసరమైన నిధుల సమీకరణ, టెండర్లు ప్రక్రియ మరియు కాలపరిమితిపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. కొత్త పారిశ్రామిక విధానం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నూతన పారిశ్రామిక విధానానికి మంత్రివర్గం ఆమోదం వేయవచ్చు. సులభతర వాణిజ్యం మెరుగుపరచడం పైన దృష్టి సారించవచ్చు. ఇక శాంతి భద్రతలు మరియు పోలవరం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలపై చర్చ జరగవచ్చు. జాతీయ ప్రాజెక్టు అయినటువంటి పోలవరం నిర్మాణ పనుల పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఈ కేబినెట్ సమావేశం రాష్ట్ర ప్రజల, ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చేదిగా దిశగా కీలక అడుగులు వేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. సెప్టెంబర్ 4న వెలువడబోయే నిర్ణయాలు రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతాయని అయితే భావిస్తున్నారు.